హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ప్రిపోజిషన్ టాపిక్ మీరు విన్నారండి. మరి డిఎస్సిలో అవకాశం ఉన్నటువంటి అన్ని ప్రిపోజిషన్స్ నేను మీకు చెప్పాను. అవి ఫాలోడ్ ప్రిపోజిషన్సా, లేదా కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెసా, లేదా జనరల్ ప్రిపోజిషన్సా, వాటి యొక్క మీనింగ్స్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోస్ట్లీ మన డిఎస్సిలో రావడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రతి ప్రిపోజిషన్ని మనం టచ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు మీ యొక్క నాలెడ్జ్కి టెస్ట్ అనమాట. అంటే ప్రిపోజిషన్స్ ఎంతవరకు మీరు విన్నారు, ఎంతవరకు వాటిని అర్థం చేసుకున్నారు అనేటువంటిది ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో మీకు నేను ఈ టెస్ట్లో, ఈ ఎగ్జామ్లో 40 బిట్స్ అనేటువంటి అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా వీటి నుంచి, ఈ మోడల్స్ నుంచి మనకు డిఎస్సిలో బిట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటెంటివ్గా ఉండి ఏ ప్రిపోజిషన్స్ వస్తాయి అనేటువంటి గెస్ చేసి ఆన్సర్ పక్కన నోట్ చేసి పెట్టుకోండి. అండ్ అగైన్ మీ యొక్క ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే టాప్ మార్క్స్ వస్తాయో ఖచ్చితంగా మీరు ప్రిపోజిషన్స్లో మార్క్స్ అయితే డిఎస్సిలో పోగొట్టుకోరు. కాబట్టి మీరు మా మార్క్స్, అంటే మీ మార్క్స్ మాకు పంపించండి. ఎవరు టాపరో మేము అనౌన్స్ అనేటువంటి చేస్తాము. సో మనము ఇప్పుడు ఈ ప్రిపోజిషన్స్ పైన క్విజ్ అనేటువంటిది కండక్ట్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, షీ వాజ్ ఓవర్వెల్మ్డ్, సారీ ఇక్కడ ఓవర్ అనేటువంటిది అడిషనల్గా పడినట్టుంది. ఓకే, షీ వాజ్ ఓవర్వెల్మ్డ్ డాష్ జాయ్ వెన్ షీ హర్డ్ ద న్యూస్. చూడండి, ఇక్కడ ఈ ఓవర్వెల్మ్ తర్వాత ఫాలో అయ్యేటువంటి ప్రిపోజిషన్ అనేటువంటిది మీరు గెస్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి బై, ఆఫ్, విత్, ఇన్. ఈ 4 ప్రిపోజిషన్స్లో ఈ ఓవర్వెల్మ్డ్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి అనేటువంటిది గెస్ చేయండి. ఆన్సర్స్ పక్కన నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఆనంద్ ఈజ్ అన్అకస్టమ్డ్ డాష్ ద హీట్. గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో ఖచ్చితంగా అడిగారు దీని గురించి. కాబట్టి దీన్ని ఫాలో చేసేటువంటి ప్రిపోజిషన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సరే, ఏమొస్తుంది అనేటువంటిది ఇక్కడ అడిగారు. ఫర్రా, ఓవరా, టూనా, బయ్యా. గుర్తుంచుకోండి. సో ఆల్రెడీ నేను చెప్పినవి కనుక వింటే మీకు ఖచ్చితంగా దీని ఆన్సర్ తెలిసి ఉంటుంది. సో వీటి యొక్క ఆన్సర్ని నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ది, హీ ఈస్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ డాష్ ద రిగ్రెటబుల్ అకేషన్. అతను తనని అడాప్ట్ చేసుకోవాలనుకున్నాడు, అంటే ఆ రిగ్రెటబుల్ సిచ్యువేషన్కి తనని తాను అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అనేటువంటిది దీని యొక్క మీనింగ్. సో దీనికి వచ్చేటువంటి, ఇక్కడ వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? విత్, బయ్యా, టూవా, ఆఫా. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, షీ మే ఫీల్ జెలస్ డాష్ యువర్ సక్సెస్. జెలస్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? విత్, ఆఫా, ఆనా, వితౌటా. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్. సిమిలర్ తర్వాత వచ్చేటువంటి ఫాలోడ్ ప్రిపోజిషన్ ఏంటి? విత్, టూనా, ఫర్రా, ఫ్రమ్. చాలా చాలా ఈజీగానే ఉంటాయి మీరు కనుక జాగ్రత్తగా విని ఉంటే నా క్లాస్ని. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ చూడండి, సింధు వాజ్ డెడికేటెడ్. డెడికేటెడ్ను ఫాలో అయ్యేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? బయ్యా, ఫర్రా, విత్, టూనా. సో ఇక్కడ ఏమొచ్చిద్దో మీరు జాగ్రత్తగా ఆలోచించి గెస్ చేయండి. తొందరపడద్దు. మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా గుర్తుకు తెచ్చుకుంటే ఆన్సర్ అనేటువంటిది వచ్చిద్ది అనమాట. నెక్స్ట్ సెవెంత్ చూడండి, ద యాక్సిడెంట్ సాడ్లీ రిజల్టెడ్. రిజల్టెడ్ను ఫాలో అయ్యేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? విత్, ఓవర్, ఎట్, ఇన్. సో ఈ 4లలో ఆప్షన్ అనేటువంటిది మనం చూస్ చేసుకోవాలి. ఈజీ అనమాట, ఇది ఫాలోడ్ ప్రిపోజిషన్. నెక్స్ట్, షీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ బ్యాడ్. గుర్తుంచుకోండి, బ్యాడ్ తర్వాత వచ్చేటువంటి ఫాలోడ్ ప్రిపోజిషన్ ఏంటి? ఓవరా, ఎట్టా, విత్, ఇన్నా. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 8th. సో చాలాసార్లు అడుగుతూ ఉంటాడు దీనికి సంబంధించి. నెక్స్ట్ 9th, ద పెయింటింగ్ ఈజ్ అ ట్రిబ్యూట్ డాష్. ట్రిబ్యూట్ తర్వాత వచ్చేటువంటి ఈ ప్రిపోజిషన్ ఏంటి అనేటువంటిది గుర్తించమన్నాడు. ఆప్షన్స్ని మనం గమనిస్తే ఫర్ ఉంది, టూ ఉంది, విత్ ఉంది, బై ఉంది. మరి ఏమొచ్చింది ఇక్కడ ప్రిపోజిషన్ అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ 10th వన్, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ డాష్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. గుర్తుంచుకోండి, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేటువంటివి చాలా ఫ్రీక్వెంట్గా మనకు డిఎస్సి ఎగ్జామ్లలో అడిగినటువంటి బిట్స్. సో ఫాలోడ్ ప్రిపోజిషన్సే కాదు, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. నేను టెక్స్ట్ బుక్ని డీల్ చేస్తూ వాటిని చెప్పాను. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేటువంటి చెప్పాను. వాటిని 1 by 1 జాగ్రత్తగా వాటి యొక్క మీనింగ్ని అర్థం చేసుకుంటే మనం ఇక్కడ ఫిల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సరే, ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. సో ఈ మీనింగ్ మీకు అర్థమవుతే, సెంటెన్స్ మీనింగ్ మీకు అర్థమవుతే ఇక్కడ ఏది పెట్టాలో అర్థమైపోయింది. ఫిజికల్ డైరెక్టర్ అంట మా స్కూల్లో సెలెక్ట్ చేశాడు
మై ఫ్రెండ్ అని ఇచ్చాడు, అంటే మా ఫ్రెండ్ బదులు సెలెక్ట్ చేశాడు రేపటి మ్యాచ్కి. సో మా ఫ్రెండ్కి బదులు అనేటువంటి సెన్స్లో వచ్చేటప్పుడు మనం ఏ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ యూజ్ చేస్తాం అనేటువంటిది కొంచెం ఆలోచిస్తే మీరు ఈజీగా పెట్టగలరు. ఓకేనా. నెక్స్ట్ 11th చూడండి, ఐ బిగాన్ వర్క్ డాష్ ఇట్ డాష్ క్రిస్మస్ ఈవ్. ఇక్కడ 2 ప్రిపోజిషన్స్ ఇచ్చాడు మనకి, రెండిట్లో కూడా పాసిబుల్ ఆన్సర్స్ అనేటువంటి మనం చూస్ చేసుకోవాలి. కరెక్ట్ సెట్ ఆఫ్ ప్రిపోజిషన్స్ మనం గుర్తించాలి. సో ఆప్షన్స్ చూస్తే టు, విత్ అనేటువంటిది ఇచ్చాడు, బై, ఇన్, ఆన్. జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేటువంటిది తెలిసిద్ది. నెక్స్ట్ 7th చూద్దాం, దేర్ విల్ బి నో లైఫ్ డాష్ వాటర్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, టెట్లో కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్ అనేటువంటిది ఇది. సో ఇక్కడ వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? ఆప్షన్స్ చూడండి, ఫర్, విత్ ఇన్, అవుట్ సైడ్ ఆఫ్, వితౌట్. సో జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్స్ అనేటువంటి పెట్టండి. నెక్స్ట్ 13th వన్, విక్టోరియా వాజ్ డ్రెస్డ్ డాష్ కలర్స్. టెట్లో కూడా ఇచ్చాడండి, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రెస్డ్ తర్వాత వచ్చేటువంటి ఫాలోడ్ ప్రిపోజిషన్ ఏంటి అనేటువంటిది మనం గెస్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం, ఇన్ ఇచ్చాడు, విత్ ఇచ్చాడు, బై ఇచ్చాడు, ఆన్ అనేటువంటిది ఇచ్చాడు. సో అగైన్ సిమిలర్గా ఇచ్చినటువంటి బిట్ అండి. ఇంకొకటి డ్రెస్డ్ తర్వాత వచ్చినటువంటి ప్రిపోజిషన్. యాక్చువల్లీ ఎన్ని కూడా ఇచ్చినటువంటి డిఎస్సిలో ఇచ్చినటువంటి బిట్సేనండి. అంటే ఇది ఎంత ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారో మీరు ఆలోచించండి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ని మనము గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ప్రిపోజిషన్ అనేటువంటిది ఇచ్చాడు, ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేటువంటిది ఇచ్చాడు. సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేటువంటిది మనం గుర్తించాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఇది. సో జాగ్రత్తగా ఆలోచించండి. సో మరి ఇక్కడ వచ్చేటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటి? ఆప్షన్స్ చూద్దాం, ఇన్ ప్లేస్ ఆఫ్, అలాంగ్ విత్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అకార్డింగ్ టు. విక్టోరియా డ్రెస్ వేసుకుంది వాళ్ళ మమ్మీ చెప్పినట్టు. సో దానికి సూట్ అయ్యేటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 15th వన్ చూద్దాం, ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్. సో చూడండి, ఇది డైరెక్ట్గా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది డైరెక్ట్గా ఉంది. యాక్చువల్గా దీని నుంచి నేను చెప్పినవి ఇక్కడ టెస్ట్లో ఇవ్వలేదండి, ఆల్రెడీ డిఎస్సిలో అడిగినటువంటి బిట్స్ అనమాట ఇవి. సో నేను టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని డీల్ చేశా, బట్ లక్కీలీ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. సరే, ఇక్కడ వచ్చేటువంటి ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటో చూద్దాం. ఆప్షన్స్ అనేటువంటి చెప్తాను, అహెడ్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, ఇన్ అడిషన్ టు. ఓకేనా. ఈ 4 ఆప్షన్స్ అనేటువంటి జాగ్రత్తగా గమనించి ఆన్సర్స్ని గెచ్ చేయండి. ఓకే. నెక్స్ట్ 16th వన్ చూడండి, ఐ ఆల్వేస్ బీన్ టెరిబ్లీ ఫాండ్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్. యాక్చువల్గా ఫాండ్ని ఒక ప్రిపోజిషన్ ఫాలో అవుతూ ఉంటుంది. మరి ఆ ప్రిపోజిషన్ ఏంటో మనం చూస్ చేసుకోవాలి. చాలా ఈజీ, చాలా బేసిక్ ప్రిపోజిషన్ ఇది, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఆప్షన్స్ చూద్దాం, విత్, ఆఫ్, ఎట్, బై. ఓకే. నెక్స్ట్ 17th వన్ చూద్దాం, షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఆమె పార్టీకి రాలేకపోయిందంట, ఎందుకంటే మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి. సరే, ఏదేమైనా ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇది ఒక ఫ్రేజల్ ప్రిపోజిషన్, అంటే కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేటువంటి ఈ ఆప్షన్స్ని ఒకసారి జాగ్రత్తగా గమనించి సూట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్ మనం చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ చెప్తాను చూడండి, ఇన్ అడిషన్ టు, డ్యూ టు, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్. జాగ్రత్తగా ఆలోచించండి, వీటి యొక్క మీనింగ్స్ని ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీ వంతు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆన్సర్స్ పెట్టడం. నెక్స్ట్ 18th వన్ చూద్దాం, ద ప్లేయర్ పాస్డ్ ద బాల్ డాష్ ద నెక్స్ట్ ప్లేయర్. సో పాస్ చేశారంటే బాల్ని నెక్స్ట్ ప్లేయర్కి. సో ఇక్కడ వచ్చేటువంటి ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటో చూద్దాం. సో ఆప్షన్స్ అనేటువంటి చూడండి, అబౌవ్, ఆఫ్, ఇంటూ, అపాన్ టు, ఓవర్ టు. సో జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ అనేటువంటిది మనం గెస్ చేయండి. ఎప్పుడైతే మీకు ఒక బిట్కి సంబంధించి ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఏదైతే తెలీదో అప్పుడు మనం బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఏది సూట్ అవుతుందో గెస్ చేయాలన్నమాట. అక్కడ మన టాలెంట్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కటి చెప్పిందల్లా వస్తుందా అంటే అక్కడక్కడ రాకపోవచ్చు, ఇంకోటి డిఫరెంట్గా రావచ్చు. బట్ మనకున్నటువంటి బెస్ట్ నాలెడ్జ్ తోటి కరెక్ట్ ఆన్సర్ని మనం గెస్ చేయగలగడమే మన నాలెడ్జ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం నేర్చుకున్న దాని యొక్క ఉద్దేశం అదే కదా. సో కాబట్టి తెలియనప్పుడు కొంచెం ఏది సూట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేటువంటి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఓకే. నెక్స్ట్ 19th వన్, ఇట్ రైన్డ్ డాష్ ద డే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఈ మోడల్స్ చాలాసార్లు అడిగాడు. సో ఆప్షన్ అనేటువంటి చూద్దాం ఇక్కడ, ఇంటూ, అపాన్, త్రూ అవుట్, ఫ్రమ్ ద అబౌవ్. జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఓకే. నెక్స్ట్ 20th వన్, ద రెయిన్ ఫాల్స్. నెక్స్ట్ చూడండి, ఆఫ్, అగెనెస్ట్,
ఓవర్ ఆఫ్, ఫ్రమ్ అండర్, ఫ్రమ్ అబవ్. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి ఏది సూట్ అవుతుందో అది పెట్టండి. నెక్స్ట్ 21st వన్, హీ ఈజ్ డాష్ టౌన్ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. ఆఫ్ ఆఫ్, ఆఫ్ ఆఫ్, అవుట్ ఆఫ్, ఇంటూ ఆఫ్. చాలా క్లియర్గా ఉంది ఆన్సర్, మీరు కొంచెం ఆలోచిస్తే ఈజీగా పెట్టగలరు. సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి ఆన్సర్. నెక్స్ట్ 22nd వన్, ద కండక్ట్ ఆఫ్ స్టూడెంట్ డిపెండ్స్ డాష్ హిస్ టీచర్. డిపెండ్స్ తర్వాత వచ్చేటువంటి ఫాలోడ్ ప్రిపోజిషన్ ఏంటి? సరే ఆప్షన్స్ చూద్దాం. అపాన్, అపాన్ ఆఫ్, అపాన్ అవుట్, అపాన్ ఆఫ్. సో వీటిలో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ వీటి గురించి మనం డిస్కస్ చేసాం, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ప్రిపోజిషన్స్ టాపిక్లో. నెక్స్ట్ 23rd వన్, ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్. సో ఇక్కడ వాక్ తర్వాత పాసిబుల్ ప్రిపోజిషన్ మనం ఊహించాలి. సో ఆప్షన్ చూద్దాం. టు, అప్ టు, ఆఫ్ ఆఫ్, అప్ టు, డ్యూ టు. సో మీరు కొంచెం ఆలోచిస్తే దీని ఆన్సర్ అనేటువంటిది పెట్టగలరు. సో ఏది సూట్ అవుతుందో జాగ్రత్తగా ఆలోచించి చూస్ చేసుకోండి. నెక్స్ట్ 24th వన్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ తర్వాత వచ్చేటువంటి ఫాలోడ్ ప్రిపోజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆలోచించి చూస్ చేసుకోండి. ఆప్షన్స్ వచ్చేసి విత్, టు, ఫర్, బై. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి రావడానికి ఉంటుంది. సో ఇక్కడ రెస్పాన్సిబుల్ అనేటువంటిది ఒక ఫాలోడ్ ప్రిపోజిషన్ అనే తీసుకుంటుంది ప్రతిసారి. మరి కొంచెం ఆలోచిస్తే మనం చెప్పింటే బాగా వింటే మీకు ఆటోమేటిక్ ఆన్సర్ అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ 25th వన్, ఐఎమ్ ప్రౌడ్ డాష్. వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రౌడ్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? సో ఇక్కడ మనం చూద్దాం ఆప్షన్స్. అబౌట్, ఆఫ్, ఎట్, ఫర్. మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చండి ఆన్సర్, ఎక్కువ ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఓకే. నెక్స్ట్ 26th వన్, హీఈస్ కేపబుల్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ చాలా ఈజీ అండి. మోస్ట్లీ మీ యొక్క డిఎస్సిలో ఫాలోడ్ ప్రిపోజిషన్స్ చాలా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. నేను మీకు చెప్పాను వాటి యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనకు గెస్ చేస్తే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఆప్షన్స్ వచ్చేసి ఎట్, ఇన్, ఆఫ్, విత్. నెక్స్ట్ 27th వన్, ఐఎమ్ నాట్ అక్వెంటైన్ తర్వాత వచ్చేటువంటి ఫాలోడ్ ప్రిపోజిషన్ ఏంటి? సో ఆప్షన్స్ అనేటువంటి చూద్దాం. టు, ఫర్, విత్, ఇన్. జాగ్రత్తగా ఆలోచించండి, ఆల్రెడీ మనం చెప్పిండాం. సో ఒకసారి మీరు దానికి సంబంధించి వీడియో బాగా వినింటే ఈజీగా పెట్టేస్తారు. సో 1-2 సార్లు వినడం అనేటువంటి అర్థం చేసుకోండి, వాటిని నోట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోగలం. నెక్స్ట్ 28th వన్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాబ్లమ్ డాష్ ద స్టూడెంట్స్. ఈజీ అండి. సో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిందంట, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసింది? స్టూడెంట్స్కి. సో ఇక్కడ దాన్ని అంటే ఆ మీనింగ్ చూస్ చేసేటువంటి ప్రిపోజిషన్ ఏంటి అనేటువంటిది అడిగాడు. సో ఆప్షన్స్ చూద్దాం. విత్, టు, బై, అప్. సో కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ మనం గెస్ చేయొచ్చు. నెక్స్ట్ 29th వన్, ద టీచర్ షౌట్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? ఫాలోడ్ ప్రిపోజిషన్ గెస్ చేయొచ్చు అండి మనము, అంటే మనం చెప్పాము. సో మీరు బాగా వినింటే మీకు ఈజీగా ఆన్సర్ గుర్తుంటుంది. సరే ఆప్షన్స్ చూద్దాం. ఎట్, ఆన్, బై, టు. నెక్స్ట్ 30th వన్, వేర్ డూ దీస్ పీపుల్ కేమ్. సో కేమ్ సెంటెన్స్ కనుక మీరు స్పీడ్గా చదివితేనే ఆన్సర్ మీ నోటికి వచ్చేసింది అనమాట, అంత ఈజీ ఇది యాక్చువల్గా. సరే ఆప్షన్స్ చూద్దాం. ఎట్, అండర్, ఫ్రమ్, సిన్స్. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు ఈ సెంటెన్సెస్ని స్పోకెన్లో కూడా. సో కాబట్టి కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ మీరు ఈజీగా గెస్ చేయగలరు. నెక్స్ట్ 31st వన్, సిరి గాట్ ఏ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ అనేటువంటి ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అనేటువంటిది నేను చెప్పాను. సో మీరు కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ పెట్టగలరు. సో ఇక్కడ బై మీన్స్ ఆఫ్ అంటే ఏంటి సెంటెన్స్లో అనేటువంటిది ఇచ్చాడు. టుగెదరా, త్రూవా, సబ్స్టిట్యూటా, టుగెదర్ విత్. కొంచెం ఆలోచిస్తే పెట్టగలరు. నేను ఆన్సర్స్ నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ కన్సర్న్డ్ ప్రిపోజిషన్స్ ఎక్కడి నుంచే తీసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా. ఇంతవరకు మనం తరువుగా ఉండాలన్నమాట ప్రతి టాపిక్ పైన. నెక్స్ట్ 32nd వన్ చూడండి. మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. చాలా ఇంపార్టెంట్. టెట్లో కూడా వీటికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరిగింది. ఇప్పుడు డిఎస్సిలో కూడా వీటికి సంబంధించి బిట్స్ అనేటువంటిది ఇచ్చాడు. ఇది కూడా కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో మనం చూస్ చేసుకోవాలా ఏది ప్రాపర్గా సూట్ అవుతుందో.
మరి ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. ఇన్స్పైట్ ఆఫ్, అపార్ట్ ఫ్రమ్, ఇన్ కేస్ ఆఫ్, డ్యూ టు. చాలా ఈజీ అండి, చాలా లిమిటెడ్గా ఉంటాయి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, మీకు చెప్పాను నేను. సో వాటిని మీరు క్లియర్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా వాటి నుంచే ఇస్తాడనమాట. కాబట్టి ప్రాబ్లమే లేదు. మీరు నేను చెప్పిన విషయాలన్నీ నోట్ చేసి పెట్టుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ 33rd చూద్దాం. హీ వన్ ద మ్యాచ్ డాష్ ఈజ్ ఇల్నెస్. సో ఇక్కడ ఏది సూట్ అవుతుంది కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్? ఇన్స్పైట్ ఆఫ్, ఇన్ ప్లేస్ ఆఫ్, అహెడ్ ఆఫ్, బై వే ఆఫ్. అతడు మ్యాచ్ గెలిచాడు, అతడు అతడికి బాగాలేనప్పటికీ కూడా మ్యాచ్ గెలిచాడు. సో బాగాలేనప్పటికీ అట్లాంటి సెన్స్లో వాడేటువంటి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ 4లో బెస్ట్ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 34th వన్ చూడండి. ఐ డోంట్ ఎంజాయ్ వాచింగ్ ఎనీ స్పోర్ట్ అపార్ట్ ఫ్రమ్ క్రికెట్. ఐ డోంట్ ఎంజాయ్ వాచింగ్ ఎనీ స్పోర్ట్. నేను ఏ స్పోర్ట్ చూసినా ఎంజాయ్ చేయలేను క్రికెట్ కాకుండా. సో ఇక్కడ ఈ అపార్ట్ ఫ్రమ్ అనేటువంటి దీని యొక్క మీనింగ్ ఏంటి, ఈ కాంపౌండ్ ప్రిపోజిషన్ యొక్క మీనింగ్ ఏంటి అనేటువంటిది మనకి ఇచ్చాడు. సో ఒకసారి ఆప్షన్స్ చూస్తే మీరు ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అమాంగాలు, అవుట్ ఆఫ్, ఎక్సెప్ట్ ఫర్, బిట్వీన్ ద టూ. సో క్రికెట్ కాకుండా నేను ఇతర గేమ్స్ని ఎంజాయ్ చేయలేను అన్నాడు. సో కాబట్టి దానికి సూట్ అయ్యేటువంటి మీనింగ్ ఈ 4 ఆప్షన్స్లో ఏది ఇస్తుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ 35th వన్. హీ స్టుడ్ డాష్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటి? హీ స్టుడ్ డాష్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. ఆలోచించండి, మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేటువంటిది వచ్చింది. సిన్స్, ఫ్రమ్, అమాంగ్, అపాన్. సో కొంచెం మీనింగ్ ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ ప్రిపోజిషన్స్ ఎటువంటి అర్థాన్ని ఇస్తాయి అనేటువంటిది కూడా నేను చెప్పాను మీకు. సో జనరల్ ప్రిపోజిషన్స్ యొక్క మీనింగ్స్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. సో వాటి గురించి కొంచెం మనకు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మనము వీటి యొక్క ఆన్సర్స్ పెట్టగలం. నెక్స్ట్ 36th వన్. దే వాక్డ్ అక్రాస్ ద ఐస్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? దే వాక్డ్ అక్రాస్ ద ఐస్. దే వర్ అండర్ ఐస్, దే వర్ ఆన్ ద ఐస్, దే బ్రోక్ ద ఐస్ ఇంటూ పీసెస్, దే వర్ ఇన్ ద ఐస్. ఒక్కసారి ఆలోచించండి. సో దీని యొక్క మీనింగ్ని అర్థం చేసుకోండి. కొంచెం మనం జనరల్ సెన్స్లో ఆలోచించినా కానీ మీనింగ్ అనేటువంటిది మనము గెస్ చేయగలం అనమాట. ఓకే, నెక్స్ట్ 37th వన్. దిస్ ఈజ్ ఎ బుక్ ఫర్ చిల్డ్రన్ డాష్ ఆఫ్రికా అండ్ ఇట్స్ పీపుల్. సో చిల్డ్రన్ తర్వాత వచ్చేటువంటి ఈ ప్రిపోజిషన్స్ ఏ వస్తాయి అనేటువంటి మనం చూస్ చేసుకోవాలి కరెక్ట్గా. ఆప్షన్స్ చూద్దాం. ఓవర్, అబౌవ్, అబౌట్, అకార్డింగ్ టు. సో ఇది కనుక మీకు కనుక తెలియకపోతే ఏది సూట్ కావచ్చు అనేటువంటిది మనం గెస్ చేయాలి. సో నేను ముందే చెప్పాను, ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చిన బిట్టే ఉంటుందని అనుకోవద్దు. సో ఒక్కొక్కసారి మన కర్మగాలి డిఫరెంట్ బిట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి, మనకు తెలియకపోవచ్చు. బట్ నర్వస్ కాకూడదు. ఖచ్చితంగా మనము దాని గురించి ఒకసారి ఆలోచిస్తే ఇది మనం ఎట్లా చేయాలి, ఏది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అనేటువంటిది మనము పాజిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆన్సర్ మనం పెట్టగలం. ఓకే, నెక్స్ట్ 38th వన్. ద ట్రైన్ పాస్ట్ డాష్ ద టన్నెల్. టన్నెల్స్ ద్వారా, టన్నెల్స్ గుండా ట్రైన్ పాస్ అయిందంట. మరి ఏది ప్రిపోజిషన్ ఇక్కడ మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది అనేటువంటిది ఆలోచించండి. చాలా ఈజీ. బిలో, బిట్వీన్, త్రూ, ఆన్ టు. సో ఆల్రెడీ ఆప్షన్స్ కనపడంగానే సార్ మాకు వచ్చేసిందో అని మీరు అనుకొని ఉంటారు ఖచ్చితంగా చాలామంది. సో అంత ఈజీ అనమాట. నెక్స్ట్ 39th వన్. రో యువర్ బోట్ జెంట్లీ డాష్ ద స్ట్రీమ్. యాక్చువల్గా ఇది ఒక పోయం అనేటువంటిది ఉందనుకుంటా. సో డైరెక్ట్గా లైన్ ఇచ్చేసాడు, ప్రిపోజిషన్ స్కిప్ చేశాడు. స్కిప్ చేస్తే మనం వదులుతామా ఏంటి? మనం కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేస్తాం. సో ఆప్షన్ చూద్దాం. బిలో, అండర్, అబౌవ్, అలాంగ్. సో జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఈజీ 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 వెరీ ఈజీ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 40th వన్. ద రాకెట్ ఈజ్ గోయింగ్ డాష్ ద మూన్. చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. రాకెట్ ఈజ్ గోయింగ్, రాకెట్ వెళ్తూ ఉందంట మూన్ దగ్గరికి. మరి దీనికి సూట్ అయ్యేటువంటి ప్రాపర్ ప్రిపోజిషన్ ఏంటి? అబ్బా ఎంత ఈజీ! ఇట్లాంటివి వస్తే కదా మనకు మార్క్స్ వచ్చేది. ఇవన్నీ వచ్చినవేనండి, డిఎస్సిలో అడిగినటువంటివే. సో కాబట్టి మీరు వీటిని స్కిప్ చేసుకోకూడదు. సో నేను చెప్పినటువంటి మ్యాటర్ అంతా కూడా మీరు జాగ్రత్తగా వినంటే ఇవన్నీ మీకు వచ్చేసింటాయి. సరే ఆప్షన్ చూద్దాం. సిన్స్, ఫ్రమ్, అలాంగ్, టువర్డ్స్ దగ్గరికి వెళ్తుంది. మరి ఏ ప్రిపోజిషన్ సూట్ అవుతుందో ఆలోచించండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 40 ప్రిపోజిషన్స్ మనం చెప్పిన వాటిలోటివే ఉన్నాయి. అగైన్ మళ్ళీ చెప్తున్నా, నేను మీకు ఏదో ఆ టాపిక్స్ చెప్పానని వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి బిట్స్. సో చూసారా, నేను చెప్పిన మ్యాటర్ కనుక మీరు క్లియర్గా పక్కాగా నేర్చుకుంటే ఖచ్చితంగా వీటన్నిటికి మీరు ఆన్సర్స్ అయితే పెట్టగలరు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు యొక్క వీడియో. మీరు ఆన్సర్స్ అన్నీ కూడా పక్కన నోట్ చేసుకుని ఈ 40 బిట్స్ యొక్క ఆన్సర్స్ మీరు
నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళని నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకు అప్రిషియేషన్స్ అనేటువంటి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మీరు చేస్తే దీంట్లో టాప్ వస్తే మీ డిఎస్సిలో ఇంగ్లీష్కి మీకు డోకా లేదనమాట. దీనికి నేను నా ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ గ్యారంటీ. సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి మన వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.